జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకున్నావా? నేను ఇక్కడ లేననుకుని వచ్చావు. నీ బర్త్డే పార్టీకి నా కాబోయేదాన్ని, దాని ఫ్యామిలీని ఆహ్వానిద్దాం అనుకున్నావు, కానీ అది కుదరలేదు. సో వెళ్ళిపోతున్నావు, అంతే కదా? ఇదే కాదురా, ఏది కుదరనివ్వను. నీ పార్టీకి ఇంటి నుంచి ఎవరిని రానివ్వను. కూర్చో బాబు. అంటే కాస్త నీళ్ళు ఇస్తారా? ఇప్పుడే తెస్తానుండు. ఇదిగో బాబు. అయ్యో, మెల్లగా బాబు. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఎవరో తలుచుకుని ఉంటారు బాబు. మీ అమ్మాయి విష్ణునే అనుకుంటాను అత్తయ్య. పెళ్ళి ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఆలోచిస్తూ తలుచుకుంటూ ఉంటుంది. చూసారుగా సిగ్గుతో ఎలా లోపలికి వెళ్ళిపోయిందో. అవును బాబు, నిజమే. సరే అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను. విష్ణు బాయ్. సిగ్గిన రోజులు అది చూద్దాం. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. అత్తయ్య గారు, బీపీ తగ్గించే టాబ్లెట్ ప్లేస్లో బీపీ పెంచే టాబ్లెట్స్ పెట్టాను. ఇప్పుడు వాటిని మీరు వేసుకుంటే బీపీ కంట్రోల్ తప్పి పరిస్థితి పాప్కార్న్లా ఫట్ ఫట్ ఫట్లాడిపోద్ది. ఆ దెబ్బకు ఇంట్లోంచి ఏ ఒక్కరూ బయటికి వెళ్ళారు. ఇక వాడి బర్త్డే పార్టీకి మీరంతా బాయ్ బాయ్. అన్నయ్య, హిమా, ఎప్పుడొచ్చావు? ఎందుకన్నయ్య నటిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు హిమా? నువ్వు విష్ణు ప్రేమలో ఉన్నట్టు నాకు తెలుసన్నయ్య. ఎలా తెలుసు ఏంటని ఇప్పుడు అడక్కన్నయ్య. అది కాదిప్పుడు మ్యాటర్. నువ్వు శిఖరిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు? నా కోసం నీ జీవితాన్ని, నీ ప్రేమని త్యాగం చేసుకోకన్నయ్యా. ఈ రోజు కాకపోయినా రేపైనా మా అత్తగారు వాళ్ళింటికి రానిస్తారు కదా. మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారని రాధన్నయ్యకి చెప్తాను. అన్నయ్య అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను. వద్దు హిమా. వద్దంటావేంటన్నయ్య? అక్కడ విష్ణు గురించి ఆలోచించావా? ఒక అమ్మాయి ప్రేమను బలి చేసి నా కాపురాన్ని నిలబడతామంటే తప్పు కదా అన్నయ్య. అక్కడ అన్యాయం చేసి ఇక్కడ న్యాయం చేయడం న్యాయం కాదన్నయ్య. నా కాపురం కోసం విష్ణుని మోసం చేయడం మోసమే అవుతుందన్నయ్య. నీకు నేనున్నాను, పద వెళ్దాం. రోడ్డు పక్కన నించున్న నాకు ఈ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా స్థానం ఇచ్చాడు. అన్నయ్య ప్రాణం అడిగినా చిరునవ్వుతో ఇచ్చేస్తాను. అలాంటిది అన్నయ్య నన్ను అడగకుండా ఓ మాట ఇచ్చాడు. ఆ మాట నిజం అవ్వాలి. లేకపోతే
అన్నయ్యలో మంచితనం ఫెయిల్ అయిపోతుంది. అన్నయ్య ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. విష్ణు ప్రేమ గురించి అన్నయ్యకి చెప్పేద్దాం. విష్ణుతో ప్రేమ దూరం అవ్వడం నాకు కూడా బాధగానే ఉంది. కానీ నాకు నా ప్రేమ కన్నా అన్నయ్యకిచ్చిన మాటే గొప్పది. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధం. నువ్వు అన్నయ్యకి చెప్తే నా మీద ఒట్టే. ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియకూడదు. విష్ణుని ఎలాగోలాగా నేనే బతులాడుకుంటాను. ఎన్నాళ్ళు మన ప్రేమ గెలుస్తుందో లేదో అని కాస్త భయంగా ఉండేది విష్ణు. మన పెళ్ళికి ఒప్పించుకోవాలి. అక్క నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చేతిలో గిఫ్ట్ ఏంటి? శ్రీకాంత్కి ఏం తెచ్చింటుంది? అసలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఏదో రాధా గారి మాట వల్ల నా ప్రేమ ఇక్కడి వరకు వస్తుంది. ఈ టైంలో శ్రీకాంత్కి గిఫ్ట్ తీసుకొచ్చింది ఏంటి? చెట్టు పరిస్థితుల్లోనా విష్ణు శ్రీకాంత్ కలవకూడదు. నో వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.